సమయం వృధా చేయకుండా మన ప్రియులు, మన ప్రియ సహోదరుడు ప్రశాంత్ గారు మన మధ్యన ఉండి పరిచర్యలో మనల్ని బలపరిచి అన్ని అంశాల్లో సహకారం అందించి మరి ప్రభు పిలుపు మేరకు తన అర్ధాయుష్లోనే ఆయన చిత్త ప్రకారంగా ఆయన పని ముగించుకున్న తర్వాత చక్కని టైటిల్ పెట్టారు బయట, మంచి పోరాటం పోరాడి తిని. వయసుకు తగ్గిన పోరాటం తను పోరాడి తన కాలానికి బుద్ధే తన చిత్త ప్రకారం మరి దేవుని సన్నిధికి చేర్చబడి పరమందు దూతలు పాడుతూ ఉన్నారు. ఆ వేవేల దూతగణములతో కలిసి ఆయన ఈ రోజున ఇప్పుడు ఆయన సన్నిధానంలో ఆత్మలో ఆనందిస్తున్నాడని మనం నమ్ముదాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఈ టైటిల్ ఇవ్వడానికి ధైర్యం చేయొచ్చు మనం, కొంతమందికి ఇవ్వలేము టైటిల్, కానీ చేస్తాం. కానీ నీతిమంతుడిగా, భక్తిపరుడుగా, ఆత్మీయుడిగా మన మధ్యన పరిచయం చేసి దేవుని సన్నిధికి హెచ్చించబడిన ఆ జ్ఞాపకాలని మనం ఈ సమయంలో పంచుకోబోతున్నాం. కుటుంబ సభ్యులు చాలామంది మరి సహోదరుడిని ప్రేమించి దూరం అనుకుండగా పరిస్థితులు మరి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అందరూ రాగలిగారు. ఆ ప్రియ సహోదరుని పట్ల ఉన్న ప్రేమను బట్టి మనం రాగలిగాం. సహవాసంలో ఉన్న యొక్క మర్మము ఇదే కదండి. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత కడగబడిన మనం ఎక్కడెక్కడ వాళ్ళమో కదా, సంబంధమే లేదు. గుంటూరు ఏంటి, వైజాగ్ ఏంటి, ఈస్ట్ రోడ్ ఎక్కడెక్కడ వాళ్ళమో వచ్చాం. కానీ క్రీస్తు ప్రభువునందున్న ప్రేమను బట్టి, సహవాసంలో ఉన్న బలాన్ని బట్టి ఇంతమందిగా మనం ఒక ప్రియ సహోదరుని మనం కోల్పోయామంటే దుఃఖిస్తూ ఉన్నాం. వారి దుఃఖంలో మనం పాలు పంచుకుంటూ ఏడ్చే వారితో ఏడమన్నాడు దేవుడు కదా. ప్రలాపించుచు ఉన్న వారి జ్ఞానుల మనస్సట ప్రలాపించుచు ఉన్న వారి ఇంటి పైన ఉంటుందట. మరి బుద్ధిహీనుడు మనసు సంతోషించే వారి గృహం మీద ఉంటుంది. ప్రభు అంటాడు ప్రసంగి గ్రంథంలో, ఒకరి జన్మదినం కన్నా మరణ దినం మీరు ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళబట్టాడు. కాబట్టి ఈ సమయంలో దుఃఖంలో ఉన్న ప్రియ సహోదరి అనుభవించాలి. తన యవ్వన ప్రాయంలో తన భర్తని కోల్పోయిన ఆ పరిస్థితి, గుండె పగిలే పరిస్థితి, తను తట్టుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ జ్ఞాపకార్థ కూడికలో కొన్ని మనం ఆదరణ కలిగే మాటలు ట్రిబ్యూట్స్ ద్వారా విందాం. కుటుంబం తరఫున మరి ఇద్దరు పేర్లు ఇచ్చారు. సహవాసం తరఫున నేను ఓపెన్గా మీకు ఇన్విటేషన్ ఇస్తాను. ఒక్కొక్క నిమిషం మీ హృదయంలో ఉన్నటువంటి మాటలు పలకండి. ఎక్కువ సమయం వృధా చేయకండి, ఎక్కువ సమయం తీసుకోకండి. ముందుగా మరి భాస్కర్ రావు గారు, ప్రశాంత్ గారి పెద్దమామ గారు, అనుజ యొక్క పెద్దనాన్నగారు వారి వచ్చి ముందు వారు వచ్చి కొన్ని జ్ఞాపకాలు పంచుకుంటారు. ముందుగా దేవునికి చేస్తున్నాను. అలానే ఇక్కడ భవిష్యత్తులు ఉన్నారు, మరి వారికి నేను చెల్లిస్తున్నాను. మరి ప్రశాంత్ కుమార్ గారి జ్ఞాపకాలు కూడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు అన్నాను, మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఇదొక మానవుడికి ఇదొక దుఃఖకరమైన సంగతి. ముఖ్యంగా మరి 43 సంవత్సరాల వయసులో ఎంతో విరివిగా దేవుడి సేవ చేస్తూ దేవుని పిలుపు అనుకుని దేవుని సన్నిధానం చేసిన ప్రశాంత్ కుమార్కి మరి విడిచిన భార్య మరి చిన్న వయసులో మరి ఇది ఎంతో
దుఃఖకరమైన విషయం. అయినా దేవుని పిలుపుని ఎవరు కూడా కాదన్నాం. ఎంతో సేవ చేశాడు, ఎన్నో ఓడల్లో సేవ చేశాడు. నేను పెద్దవాడిని అయినా కూడా ఎప్పుడైనా వస్తే చిన్న చిన్న అనారోగ్యం ఉంటే ప్రశాంత్ కుమార్ దగ్గరికి అయ్యా నా గురించి ప్రార్థన చేయమంటే మరి ఎంతో గంభీరమైన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసిన వెంటనే నాకేదో స్వస్థ కలిగినట్టు, అనారోగ్యం పోయినట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని. అంటే అంత విశ్వాసంతో ఉండేవాడు. ఎంతో దేవుడి సేవలు, ఆ ఏజ్లో దేవుడి సేవలు ఉండడం అంటే నాకన్నా నీకే బాగా తెలుసు. ఎన్నో ఓళ్ళలో ప్రశాంత్ కుమార్ గారు దేవుడు వాక్యం అందించారు. ఎంతో ఉత్తేజంగా మా సెంట్ మ్యాథ్యూ నాథ్ పారిష్ చర్చిలో 90 డేస్లో ఒకసారి ఆయన ప్రసంగం గుంటూరులో కూడా చాలా చాలా చెప్పాడు. ఆ చర్చిలో దాదాపు 90 డేస్లో దాదాపు 3,000 మంది దాకా వస్తారు. అయితే అనుకోని కారణం వల్ల ఈ కరోనా నుంచి క్యాన్సిల్ అయింది ఆ ప్రోగ్రాం. మిగతా చోట కూడా ఎన్నో చోట్ల చెప్పాడు. చాలా బాగా చెప్తాడు. మంచి స్వరం. ఆ స్వరం ఆయన గీయటం దేవుడి గొప్ప సంగతి. మరి పాస్టర్ గారు చెప్పారు, ఒకని జన్మదినము కన్నా మరణదినము మేలు. అంటే అందరికి కాదు, అది బాగా సిద్ధపడి ఎంతో సిద్ధపడ్డాడు. రాత్రులంతా కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మరి అలాంటి ప్రశాంత్ కుమార్ని దేవుడు మరి ఎందుకనో మరి 43 ఏళ్ళకి పిలవటం అనేది మనకి మానవులకి మనకి విచారమైన సంగతి. ఇందాక మొట్టమొదట ఒక పాట పాడేది, నువ్వు ఉంటే నాకు, నేను ఒక ఊరికి ఒక వచ్చిన, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. మరి ప్రశాంత్ ఎంతో మరి విశ్వాసంతో దేవుణ్ణి మోగాళ్ళ మీద ఉండి గంటల తరబడి ప్రార్థన మనం చేయలేం, నేను చేయలేం, అంత ప్రార్థన చేస్తాడు. మరి ఏమనుకున్నాడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని బహుశా అట్లాగా దేవుని సమేతంగా ఎదురుంటాడు నేను అనుకుంటాను. నీ తోడు చాలయ్యా, నిజంగానే అంతవిశ్వాసి, ఆయన తోడు ఉన్నాడు. మరి బహుశా ఆయన మాట ప్రకారమే దేవుని సన్నిధానంలో చేరారు. యోబు 14:14లో నరుడు చనిపోయిన తర్వాత బ్రతుకుతాడా అంటే, నరుడు చనిపోయిన తర్వాత బతుకుతాడు ఎక్కడ? నిత్య జీవంలో, నిత్య నరకంలో, 2 చోట్లే. ఈ ప్రశాంత్ గారు మరి ఆ ఏజ్లో అంత సేవ చేశాడు కాబట్టి బహుశా నిత్య జీవంలోకి వెళ్ళి ఉంటాడని నా ఉద్దేశం. అంటే మనం అది నిర్ణయించాము ఇది కాదు, కానీ నేను అనుకుంటున్నా ఎంత ఆ ఏజ్లో అంత సేవ చేశాడు. సైతాన్ ఏం చేస్తుందంటే మానవుడికి శోధనలు కలిగిస్తూ ఉంటుంది. యోగుని కూడా ఎంతో భక్తిపరుడు ఏం చేసింది, సైతాన్ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని దేవుని శోధించడానికి వచ్చింది. అయినా కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించాలి. అంటే యోగుతో పోలుస్తుందని కాదు అని అలాంటి మనస్తత్వం ప్రశాంత్ కుమార్ గారు. అలాగే దేవుణ్ణి మరి వేడుకున్నాడు. అనుకోకుండా అంటే పాస్టర్ టైం కొద్దిగా ఇచ్చాడు కానీ చెప్పాలి మీకు. గుంటూరు ఎందుకు జరిగిందంటే, మా తమ్ముడు 62 సంవత్సరాలప్పుడు చనిపోయాడు విత్ కరోనా. ఆయన చూడటానికి అక్కడి నుంచి ప్రశాంత్ చిట్టి కారులో వచ్చాడు. ఎప్పుడు వచ్చినా గుంటూరు కారులోనే వస్తుంటాడు, సొంతగా డ్రైవ్ చేసుకుంటూ. అక్కడికి వచ్చి ఆయన భూస్థాపన కార్యక్రమానికి
హాజరయ్యి తర్వాత ప్రేయర్కి కూడా ఉండాలని వాళ్ళు అనుకోని రీతికి 21వ తారీఖున 21వ రోజు ప్రేయర్ పెడితే దానికి ఉండాలని ఉన్న రాజు వచ్చేసాడు హైదరాబాద్. అలాంటి మరి వాళ్ళు చిన్నమామని దాన్ని అంత గౌరవించి వచ్చి ఆ ప్రేయర్ రోజు అంతకుముందు 3వ రోజు ప్రేయర్ పెడితే ఆ ప్రేయర్లో మాట్లాడాడు, చాలా గంభీరంగా మాట్లాడాడు. మరి వాళ్ళ కుమారుడు, మా తమ్ముడు గారి కుమారుడు వెళ్ళి, బావగారు మీరు నేను ప్రేయర్ రోజు మాట్లాడాలంటే సరే అన్నాడు. 2 రోజులకంట సరే మాట్లాడతానయ్యా అన్నాడు. అప్పటికే కొద్దిగా సిక్ అయ్యాడు. అన్నాడు ఆ ప్రేయర్ రోజు కరెక్ట్గా అంటే ఈరోజు చనిపోవటం జరిగింది. ప్రేయర్ జరుగుతుంది అక్కడ, హాస్పిటల్ చనిపోయాడని కబురిస్తే మీ అందుకుని మరి మా తమ్ముడు చనిపోతేనే దుఃఖంలో ఉన్నాం. ఇది ఒక పెద్ద దుఃఖమైన ఇది. ఈ దుఃఖాన్ని అసలు ఎవరు మానవుడు వల్ల కాదు, అది మరి చిట్టి అని పిలుస్తాం ప్రశాంత్ భార్యను. ఆ అమ్మాయికి ఇది ఒక తీరని బాధ, తీరని లోటు. మరి మీ అందరూ మరి ఆ పిల్లని ఆదరించి జ్ఞాపకాలు గుడి పెట్టారు. ఇక్కడ ఎంతో సంతోషం. మొట్టమొదటి చనిపోయినప్పుడు ఇక్కడ పెట్టాలని అనుకున్నారు కానీ కాదులు ఇక్కడ చనిపోయి ఇక్కడ బర్రెలు జరిగింది కదని ఆ ప్రేయర్ అక్కడ పెట్టడం జరిగింది. మరి ప్రశాంత్ గారు దేవుని సన్నిధానంలో తప్పకుండా చేరుంటాడు. ప్రకటన 2:10లో సైతాను శోధన కలిగిస్తుంది. శోధన కలిగించినప్పుడు ఆ శోధనకి మనకు ఆ బాధకి ఆ వచ్చిన అనారోగ్యానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా దేవుని వైపు మనం నమ్మకంగా దేవుని వైపు మనం చూస్తే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానని బైబిల్ వాక్యంలో చెప్తుంది. ఎంతో భక్తి గల ప్రశాంత్ కుమార్ అంత బాధలో కూడా బాగా పైన కూడా మన చిట్టి చెప్తున్న ఆ రోజు దాదాపు 4 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేసుకున్నాడు అని చెప్తుంది. అలాంటి మరి దేవుణ్ణి ఎంతో ప్రాధాయపడాడు ఉంటాడు. అయ్యా ఒకవేళ నీ పిలుపు అందుకొని నేను వస్తే నీ దగ్గర నా స్నానం కనిపించుకొని తప్పకుండా అడుగుంటాడు. అంత భక్తిపరుడు. మరి యోహాను 14:13లో నా నామన మీరు దేన్ని అడిగినా కూడా ఇస్తానని చెప్పాడు. తప్పకుండా కూడా ప్రశాంత్ అంత బాధలో కూడా దేవుణ్ణి ప్రాధేయపడి అడుగుంటాడు. తప్పకుండా దేవుడు అనుగ్రహించే జీవ కిరీటాన్ని ధరించి దేవుని దగ్గర దేవుని సన్నిధానంలో ఉంటాడని నా నమ్మకం. మరి మీ అందరూ కూడా మరి ఆయన భార్య కోసం ప్రార్థన చేయండి. అంతకుముందు ఆ పిల్లకి ఇక్కడ చిన్న ఉద్యోగం చేసుకునేది. మరి ఆ పిల్ల కూడా విశ్వాసంతో దేవుని ప్రార్థించింది. గుంటూరులో ఒక మంచి టీచర్ ఉద్యోగం వచ్చింది. మీ ప్రార్థన వల్ల కానీ మరి ఆ పిల్ల ప్రార్థన వల్ల వచ్చింది. మరి ప్రశాంతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర గారికి వందనాలు తెలుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. భాస్కర్ రావు గారు చాలా దూరం నుంచి వచ్చి మంచి అనుభవాలు, తన అనుభవం, తన వయసు కంటే చిన్నవాడిని గురించి మాట్లాడడం ఇక్కడ కొంచెం బాధగానే ఉంది. మరణానికి వయసు, సీనియారిటీ, జూనియర్ అని ఉండదు కదా. కాబట్టి మన ప్రియుల గురించి మాట్లాడిన భాస్కర్ రావు గారికి వందనాలు. అదే రీతిగా అనూప్ ప్రవీణ్, ప్రశాంత్ బావమర్ది గారు, వారు కూడా వచ్చి కొన్ని మాటలు మనకి వాక్య సందేశం ఉంది. కాబట్టి ప్రియులతో మీకున్న అనుబంధం, జ్ఞాపకాలు మాత్రం పంచుకుంటే బాగుంటుంది. సమయం మనం వృధా చేసుకోకుండా మాట్లాడు. ప్రైజ్ లా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. ముందుగా పాస్టర్ గారికి, కూడి వచ్చిన మెన్స్ ఫెలోషిప్ మెంబర్స్ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. మరి మా బావగారు ప్రశాంత్ గారి గురించి 2 మాటలు. ఫస్ట్ క్వాలిటీ బావ గురించి నేను లైక్ చేసేది ప్యాషన్ ఆల్వేస్ టువర్డ్స్ గాడ్. ఫస్ట్ ప్రయారిటీ
ఎప్పుడు చూసిన ప్రేయర్లోనే మమ్మల్ని ఆత్మీయంగా ఎంతో బలపరుస్తూ చక్కని వాక్యాన్ని ఇస్తూ ఏ ప్రేయర్ జరిగినా కానీ మంచి బెస్ట్ స్పీకర్ బావ. ఆల్వేస్ యూస్ టు గివ్ మోటివేట్ అస్ ఎ లాట్. మరి బావలు ఇవ్వటం మాకు పెద్ద తీరని లోటు. ఇంకా బావ గురించి చెప్పాలంటే ఆల్వేస్ హెల్పింగ్ హ్యాండ్. ఎప్పుడు ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా కానీ అది మిడ్ నైట్ అయినా ఎర్లీ అవర్స్ అయినా ఒక్క ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసేవారు. మేము సేమ్ టౌన్షిప్లో ఉంటాం, వేరు వేరు బ్లాక్స్లో, కానీ వెంటనే వచ్చేసారు. నా మిస్సెస్కి ఎప్పుడైనా బాగాపోయినా ముందు నా మిస్సెస్ అన్నకు కాల్ చేయి, ప్రశాంత్ అన్నకు కాల్ చేయి అని చెప్తుంది. అది 12 o'clock అయినా ఎర్లీ మార్నింగ్ అయినా కానీ వెంటనే వచ్చేస్తారు. అప్పుడు మేము చాలా బలపడుతాం, వెంటనే స్వస్థతతో వస్తున్న చాలా బలంగా ఆత్మీయంగా మేము చాలా బలపడేవాళ్ళం. దేవుడు గొప్ప రీతిగా గొప్ప సాధనంగా బాగాను వాడుకున్నారు. మరి 21 days గ్యాప్లోనే ఇది జరిగింది. కానీ దేవుని యొక్క గొప్ప కృపలో మీ యొక్క ప్రేయర్స్ ద్వారా మీ అందరం చాలా స్ట్రాంగ్గా మెంటలీ వీ బికేమ్ వెరీ స్ట్రాంగ్. ఐ రియలీ థ్యాంక్ ద ఎంటైర్ కాంగ్రిగేషన్ ఫర్ రిమైండింగ్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ అనూప్ గారు. శ్రీనివాసరావు గారు ప్రశాంత్ గారి యొక్క తోడల్లుడు గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారండి. తర్వాత సంఘం తరపున ఎవరైనా యూత్ మెన్ ఫెలోషిప్ వారు చెప్పడానికి మీరు మనసు పెట్టి సిద్ధపడండి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు యేసుని రాజ్యముతో భూమికే చెడి రోజు యేసుని రాజ్యముతో భూమికే చెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడితిని విలపించుచును ఏడేరును నా వినతి పరదైసున ఈ దినమే నానందముతోను పరదైసున ఈ దినమే నానందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే
పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమినా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇది మాసిరామణి గారి దగ్గర చెప్పడానికి ప్రాస ఉంటుంది. ఒక వర్డ్ తీసుకుంటాం. యేసు నీ రాజ్యంలో భూమికి ఎదిరించే రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకం చేసుకునే మాటను చూసారా? బిలిగ్రహం గారికి అతి ఇష్టమైన మాట ఉంటాయి. నేను చేసిన సేవను జ్ఞాపకం చేసుకో అంటట. ఇన్ని ఆత్మను రక్షించారు కాబట్టి అది కాదు, నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట అద్భుతమైన మాట. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. శిలువ మీద పలికిన ఆ దొంగ పలికిన మాట అద్భుతమైన మాట. నన్ను జ్ఞాపకం చేసుకోని ఆయన చక్కని పాట పాడి శ్రీనివాసరావు గారు మనందరినీ మళ్ళా ఆ పాత రోజుల్లోకి తీసుకుని వెళ్ళి చక్కని సాక్ష్యం కూడా ఆ పాటలో ఉన్నాయి. కాబట్టి పాడిన పాట పెట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. మెన్ ఫెలోషిప్ తరఫున ఓపెన్ ఇన్విటేషన్ ఇది. టైం తీసుకొని మీరు చక్కగా 1 minute 1-2 minutes చూపించండి. ఎవరైనా ప్రియులు ప్రశాంత్ గారికి ఉన్న అనుబంధాన్ని బట్టి వచ్చి మాట్లాడచ్చు. యెహోవా భక్తుల మరణము అని దృష్టికి విలువగలదు. ప్రశాంత్ గారి గురించి నేను గమనించినటువంటి ఐదు అనుభవాలు మీకు పంచుకున్నాను. మొట్టమొదటి, ఆయన దేవునింటే భయపడేవాడు, హిస్ ఫియర్ ఆఫ్ గాడ్. రెండవది, హీ వాక్ విత్ గాడ్, దేవునితో నడవాలనే తపన చాలా ఎక్కువగా ఉంటా ఉండేది. మూడవది, అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో అంటు కట్టబడే అనుభవంతో ప్రభు కొరకు ముందు పరిగెత్తిన వ్యక్తి. నాలుగవది, జీల్ టు లీవ్ ఫర్ క్రైస్ట్, దేవుడి కొరకు బతకాలనేటువంటి ఆసక్తి గలవారుగా ఉండే వ్యక్తి. చివరిగా, ప్యాషన్ టు రన్ ఫర్ గాడ్, క్రీస్తు కొరకు ఎక్కడికైనా పరిగెత్తాలి, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి. ఒకే ఒక మాట పౌలు గారు అంటారు కదా, నా మట్టుకైతే బతుకుడికి ఇస్తే చావు అయితే లాభం. చావుని లాభంగా పరిగణించగలిగిన వారు లేదా చెప్పగలిగిన వారు ఎవరంటే బ్రతికినప్పుడు క్రీస్తు కోసం బ్రతికిన వారు మాత్రమే. ఈ వాక్యం అన్నది సరిపోద్ది. ఎందుకంటే బుధవారం మెన్ ఫెలోషిప్ ప్రతి నెల ఒక్కొక్క వారం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేది. కేవలం బుధవారం మెన్ ఫెలోషిప్లో మాట్లాడటానికి మాత్రమే అన్న భేదం నుంచి వచ్చేవాళ్ళండి. బుధవారం మాట్లాడేవాళ్ళు, మళ్ళా గురువారం ఉదయం బయలుదేరి అంత దూరం వెళ్ళిపోయేవారు. ఖచ్చితంగా ఆయన బతికిన నాడు క్రీస్తు కోసం బతికారు కనుక ఆ మరణం ఆయనకి మేలు. ఎందుకంటే బ్రతికినంతకాలం క్రీస్తు కోసం బతికిన ఆయన మరణంలో క్రీస్తుని కలుసుకొని ఆయన మరి జీవించినంతకాలం ప్రభు కోసం పడిన ప్రయాసం అంతా బహుశా ప్రభువుకి సబ్మిట్ చేసేసి ఉంటారు. సో ఆబ్వియస్గా ఆయనకి రివార్డ్ దొరికి ఉండదు కనుక మరి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారని నమ్ముతూ ఆయన మా ముందు మెన్ ఫెలోషిప్ ముందు ఒక మంచి రోల్ మోడల్గా ఉండేవారు. మంచి మాదిరి మా ముందు విడిచిపెట్టారని, ఆయన్ని అనుసరించి మేమందరం జీవించాలని, మరి ఆయన ఎప్పుడు వాక్యం అన్నా దేవుని సన్నిధి అన్నా ఎంతో ప్రయాస, ఎంతో ఇదిగా ఉండేవారు. మరి అది మాకు ఒక ఆదర్శంగా ఉండాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మరి నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారితో ఇట్లానే కొంత ఈ మెమోరియల్ సర్వీస్కి ఇక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం పంచుకోవటం, ఆ వాక్యం వెళ్ళినప్పుడు ఆయన మాట చెప్పేవారు, మరణం అంటే మనం ఈ లోకంలో జీవించిన ఇల్లు విడిచిపెట్టి
మన పరలోక నివాసాలు గృహప్రవేశం చేసినట్టు అని చెప్పేవాడు. నేను ప్రశాంత్ గారు ఆ గృహప్రవేశం చేశాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరి ఇప్పటి వరకు ఆయన ప్రభు సేవ చేసిన దానిలో ఆయనకున్న నాలెడ్జ్ని కానీ ఆయనకున్న వాగ్దాటి కానీ వీటన్నిటిని బట్టి కూడా ఆయన ఎప్పుడూ అతిశయపడాల. ప్రభువారు అన్నట్లుగా ఎవరు యేసు ప్రభువారు ప్రచారం చేయడానికి కాదు కానీ వచ్చింది, సేవకుడుగా ఉన్నట్లుగా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ అహంకారం చేయించడం కానీ ఆయన లెక్చరర్గా చేసిన ఎక్కడ విధేయతగా ఆయన రోల్ మోడల్గా ఇప్పుడు సతీష్ బ్రదర్ గారు అందరూ చెప్పారు. ఆయన చూసి మేము ఎన్నో నేర్చుకున్నాం. ఒక పంచువాలిటీ, ఒక క్రమం, టైం అంటే టైంకి వస్తారు అన్ని విషయాల్లో. ఇంకోటి ఆయన సాక్ష్యం విన్నప్పుడు కన్నీళ్ళు పెట్టే సాక్ష్యం ఆయన కుటుంబం కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చిన విధానం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారి పెంచిన రీతి ఇవన్నీ చూసి సహజంగా ఎప్పుడు కూడా ఇవన్నీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా కష్టం వచ్చిన వాళ్ళకి, బాధ వచ్చిన వాళ్ళకి ఒక దిగులు, విచారం. సంవత్సరం అయింది ఈరోజు. మరి సిస్టర్ మరి ఎలా తట్టుకొని ఉన్నారు అని మనుషులుగా మనం ఏమి ఆదరించితే అది ఓదార్పునిచ్చేది కాదు, కానీ దేవుడు ఓదార్చడాన్ని బట్టే వాళ్ళు నిలబడగలిగారు, తట్టుకోగలిగారు అని నేను ప్రకారంగా నమ్ముతున్నాను. మన దేవుడు అట్లాంటి ఓదార్పునిచ్చే దేవుడు. ఆయన కూడా మరి ఎక్కడ దేవుడు నాకు లోటు చేశాడు, దేవుడు నాకు ఈ పరిస్థితిలో ఉంచాడని ఎప్పుడూ ఆయన బాధపడలేదు. ఏ పరిస్థితిలో నుంచైనా నన్ను దాటించాడు దేవుడు అని ఆయన విశ్వాసంగా ఆయన సాక్ష్యం 10 మందిని ఉత్తేజపరిచింది, 10 మందిని కుంగిపోయిన వారిని లేవదీసింది. అది దేవుడు పట్ల ఆయన ప్యాషన్తో నా దేవుడు ఇట్లాంటి గొప్ప దేవుడు అని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన పేపర్లని కవర్లుగా చేసి కూడా అమ్మితే దాంతో వచ్చి మేము బియ్యం కొనుక్కొని తిన్నామని సాక్ష్యం చెప్పాడు. నిజంగా మరి అట్లా చేసినా ఎప్పుడు కూడా దేవుడిని కించిపరిచినట్టుగా, లేకపోతే నేను ఈ పరిస్థితిలో ఉన్నానట్టుగా ఎప్పుడు కూడా దేవుడి పిల్లాడిగా ఉందాగా, మీరు రాజైన యాజక సమూహం అన్నట్టుగా రాజుగానే ఉన్నాడు ఎప్పుడు కూడా దేవుడు పిల్లాడిగా. కానీ మరి ఇక్కడ మనందరం ఉన్నటువంటి సజీవులు వెళ్ళిపోయిన ప్రశాంత్ కంటే గొప్ప వాళ్ళం కాదు, కానీ దేవుడి చిత్తం ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. కానీ ప్రశాంత్ మనందరికీ రోల్ మోడల్గా మనకి ఎన్నో విషయాలు నేర్పాడు. ఎంతోమందిని ధైర్యపరిచి ఓదార్చి, అంటే ఒక రకంగా ఎట్లా అంటే మీకున్న స్థితి, మీకున్న పరిస్థితి నాకంటే తక్కువది కాదు, మీకంటే నేను ఇంకా గట్టి పరిస్థితుల్లోనే ఉన్నాను, ఇదేం చేయదు దేవుడు అంటే ఎవరినైనా అది మనం భరించలేనంత శోధన దేవుడు ఇవ్వడం అన్నట్టుగా ఆయన అట్లా అందరినీ ధైర్యపరిచి అందరినీ ఓదార్చి నాకు రోల్ మోడల్గా ఉన్నారు. కానీ మరి మన కుమారు విడిచిపెట్టినటువంటి కుటుంబానికి నా కుటుంబం తరఫున, మా పురుషుల సమాజం తరఫున మేము ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాం. మీరు ఆయురారోగ్యాలతో దేవుడి దీవెనలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి సంఘానికి వందనాలు. ప్రశాంత్తో నాకు దాదాపు 8 ఏళ్ళు ఇక్కడ అసోసియేషన్ ఉంటే మున్సిపాలిటీలో నేను 2-3 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడు వచ్చినప్పుడు నేను ప్రశాంత్ చూసి ఐ టుక్ ఇట్ వెరీ లైట్. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, లెక్చర్ అంటే ఎలా ఉంటాడు అంటే మనిషి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది చాలా లైట్ తీసుకున్నాను. ఐ డింట్ నో ఇట్స్ డెప్త్. చాలాసార్లు మనం మనుషులు చూసినాం. అలాగే నేను కూడా తర్వాత రోజులో ఆయన సాక్ష్యం ఉన్నప్పుడు ఐ వాస్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఇంత గొప్ప సాక్ష్యం పెట్టుకుని ఎంత విశ్వాసాన్ని ఎంత తక్కువగా నడిచేసానని నేను చాలా బాధపడ్డాను. అది ఒక లెసన్ ఇన్ మై లైఫ్. తర్వాత నేను చాలా సెలెక్ట్ చేసుకున్నాను అసలు ఉంది ఫస్ట్లో. తర్వాత మేము మనసులో కొనసాగుతున్నప్పుడు బైబిల్ స్టడీస్కి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ప్రిపేర్డ్గా వచ్చేవాడు. అంటే ఎంత ప్రిపరేషన్, ఏమైనా చిన్న పని చెప్తే ఎంతో దేవుని పని అంటే అంత ప్రిపేర్డ్గా మైండ్తో వచ్చి అంత కరెక్ట్గా బైబిల్ స్టడీ ఇస్తూ ఉండేవాడు మనసులో. అక్కడి ఆయన చాలా దూరం చెప్పినట్టు బెదర్ నుంచి వస్తూ ఉండేవారు. అయితే నాతో
అసోసియేషన్ లాస్ట్ చనిపోవడానికి ప్రభువుని నిద్రించడానికి 2 సంవత్సరాల ముందు నుంచి వెరీ క్లోజ్, జస్ట్ లైక్ బ్రదర్స్. నా చిన్న తమ్ముడు లాగా అంత క్లోజ్ అయ్యాడు కానీ శంకర్ గారిని. ఎంత క్లోజ్ అయ్యాడంటే ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటాడు వాడు. అన్నా నన్ను దేవుడు అలా కొట్టేస్తాడు అన్న, నాకు అసలు నిద్ర పట్టట్లేదు అన్న, పరిశుద్ధాత్మ దేవుడు నేను బతకనివ్వట్లేదు అన్న, ఎవ్రీ నైట్ నేను పడుకోలేకపోతున్నాను, నా దేవుని దగ్గర కనిపెడుతున్నాను, ఏం చేయలేము. రిజైన్ చేయడం కూడా అన్న నేను వచ్చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళ నుంచి, నేను పరిచయం చేయలేకపోతున్నాను, చర్చకి రాలేకపోతున్నాను, చాలా విషయాలు మిస్ అవుతున్నాను అని అంటే, బ్రదర్ యూ టేక్ ఏ కాల్ ఉన్నప్పుడు ఆయన కాల్ తీసుకొని అక్కడ ఈ విధా నుంచి వచ్చేసినప్పుడు తర్వాత కరోనా ఇది స్టార్ట్ అయినంత లాక్డౌన్ అయింది. బట్ ఆ టైంలో నాతో కలిసి మేము వీ హ్యావ్ స్మాల్ మినిస్ట్రీ లైక్ పాస్టర్స్ బలపరచడం తర్వాత దేవుని వాక్యంలో దాంట్లో నాతో కలిసి పనిచేసి వాడు చేస్తాను. ఊర్లు కూడా కార్లు వేసుకెళ్ళిపోతూ ఉండేవాడు. వద్దు బ్రదర్ కార్లు వెళ్ళినట్టు అది వినేవాడు కాదు. ఎంత వాళ్ళందరూ కూడా ఎంత ఎవ్రీ సాటర్డే మార్నింగ్ చేస్తాం 5 to 8 ప్రేయర్ ఉంటుంది, మినిస్టర్ ప్రేయర్ ఉంటుంది, పాస్టర్స్ అందరూ కలిసి ప్రేయర్ చేస్తారు. ఆ టైంలో ఎవ్రీ సాటర్డే నేను జ్ఞాపకం వస్తాను. నాకు ప్రశాంత్ లేడన్న విషయం నాకు కూడా లేదు. నేను టాక్ అబౌట్ ప్రశాంత్ నాకు తెలియకున్నంత నేను ఇంట్లో కోసం నేను ఎప్పుడు బాధపడలేదు కానీ ప్రశాంత్ గుర్తొస్తుంది నాకు అసలు. ఐ కాంట్ కీప్ మై అంత ఎవ్రీ సాటర్డే నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఏదన్నా ఒకటి చెప్తే అది కరెక్ట్గా ఆ టైం నాకు 4:40 తీసుకుపోయి అందరికి ఫోన్ చేసి ఆన్లైన్ కలిపేసి రెడీగా పెడుతూ ఉంటాడు. ఏమన్నా వాకింగ్ చెప్తే దాన్ని ప్రిపేర్ అయ్యి అందరికి ముందుగా చెప్పేసి అంత అలాగని సంఘంలో పరిచయం ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి దానికి ఏదైతే ఇక్కడ సంఘంలో ఇచ్చిన పరిచయం బయట ఇచ్చిన పరిచయం ఏ పరిచయం ఆయన లైఫ్లో పర్సనల్ లైఫ్ నెగ్లెక్ట్ చేసాడేమో కానీ బట్ దేవుడి పరిచయం ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు. అటువంటి వ్యక్తి నాకు దేవుడు చాలా తక్కువ టైం ఇచ్చాడు నా జీవితంలో. రోజు మేము ప్రతి సెపరేట్ ఉంటే అని ప్రశాంత్ రోజు నేను అదే ప్రార్థన చేసినట్టు ప్రభా ఇట్స్ నాట్ ఫెయిర్ 40 days ఎలా తీసుకుంటా ప్రభా, హౌ కెన్ యూ టేక్ హిమ్ అట్ 40 years old? కానీ ప్రభు గుర్తు చేస్తాడు ఇప్పుడు ఒకటే ఎలీషా మరణకరం అద్భుతాలు చేశాడు, మరణకరం చనిపోయాడు. కానీ ప్రభు ఏ విధంగా చంద్రానికి ఇచ్చించుకున్నావు తెలియదు. ఏదో మేము రిటర్న్ అంటుంటారు, మీరు వెళ్ళినప్పుడు అడుగుతున్నాం కదా మాట్లాడతాను నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ లేకపోయినా బట్ వన్ థింగ్ యూర్ ష్యూర్ ఆయన వచ్చిన జీవితం ఏదైతే మనం ఉంచాడో అది నిజంగా కరెక్ట్ మై స్టోర్ అది రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా దేవుడి కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. అటువంటి హృదయపూర్వం కాక ఆ సిస్టర్ని దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు పెట్టే బట్ ప్రభు శక్తినిచ్చి బలాన్నిచ్చి అంతే శక్తితో ప్రశాంత్ చేసిన పరిచయం కంటే అధికమైన పరిచయం చేయబడాలని ఆశపడుతుంది చూపిస్తాను. నేను ప్రశాంత్ అన్న దగ్గరలో ఏరియాలోనే ఉంటాను. బెనిఫిషరీకి వచ్చినప్పుడు ఒకరినొకరిని పరిచయం చేసుకునేటప్పుడు నేను అనుకున్నాను నేను ఒక్కనే వచ్చాను, ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి బాధపడతా ఉంటాను. నెక్స్ట్ అప్పుడు ప్రశాంత్ అన్న పెట్టి నా పేరు ప్రశాంత్, నేను ఆరం టౌన్షిప్లో ఉంటాను. అలాగా ప్రశాంత్ అన్నతో పరిచయం అయిందండి. అలా ఇద్దరం ఎంతో పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా కానీ వాక్యపరంగా కానీ నాకు చాలా మోటివేట్గా ఇచ్చేటోడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేటోడిని, ఇద్దరం కలిసి ఉండేటోడు. హెచ్చరించే విషయంలో కానీ ఒకసారి కొన్నిసార్లు నేను మనుషులకి రాలేకపోతున్నప్పుడు పర్సనల్గా ఫోన్ చేసేటోడు, ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అటెండ్ అవ్వనేసి దేవుని బలపడు అనేసి. October 6న మా చిన్న పాప బర్త్డే కూడా వచ్చి వెళ్ళాడు. తర్వాత నాకు ఫోన్ చేసి వాటర్ తగ్గిపోయిందా, నేను వద్దాం అనుకుంటున్నాను తమ్ముడు, ఎలా ఉంది ఏంటని కూడా మాట్లాడాడు. అన్న పర్లేదు బాగానే ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా కానీ వాక్యపరంగా కానీ చాలా ప్రోత్సహించి చనిపోయిన వార్త దాంట్లో నేను ప్రమోదానికి ఫోన్ చేసిన నేను విన్న వార్త నిజంగా ఉంటే బాగుండేది అని చాలా సొంత తమ్ముళ్ళగా చూసుకొని వాటిపరంగా నేను బలపడ్డాను అంటే అన్న వల్లే మాటలు ముగిస్తున్నాను. కుటుంబానికి ప్రశాంత్ కుటుంబానికి అలాగే బంధువులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని చక్కటి సమయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రశాంత్ గారు ఉన్నటువంటి ఇదే స్థలంలో
మేమిద్దరం కలిసి ప్రార్థన చేస్తాం అనేక మార్లు. అలాగే ఆ వెనకాల బ్యాక్ సైడ్ కూడా ఇద్దరం కూర్చుని అనుకోని సంఘటనలో నేను చర్చి కావడం, తను కూడా కావడం, కలవడం, దేవుని రాజ్యం కోసం, ఆయన మహిమ కోసం ఆయన కలిగినటువంటి భాగం, బాధ్యత, అన్నిటి ప్రార్థనలో నేను చూడగలిగాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవుని కోసం కలిగినటువంటి ఆ రోషము నేను చూడగలిగాను. అట్ ద సేమ్ టైం హి వాజ్ వెరీ హంబుల్ సోల్. అంటే చాలా చక్కటి దీనత్వం కలిగినటువంటి వ్యక్తి. కొన్ని సంవత్సరాల క్రితం, 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా, అంతర్వేది మీటింగ్స్కి వెళ్ళాం. ఆ రోజున ఆయన హీ వాజ్ ద మెయిన్ స్పీకర్. దేవుని వాక్యాన్ని అందించడానికి ఆ సంఘంలో దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్కి కొద్ది గడియల ముందు ఇక్కడి నుంచి మీరు కొంతమంది కూడా పాల్గొన్నారు. మీటింగ్కి కొద్ది నిమిషాల ముందు ఒక చిన్న షార్ట్ డెవోషన్ లాగా మేము అందరం కూర్చొని కొన్ని పాటలు పాడి దేవుడు స్తుతిస్తూ నేను డెవోషన్ని షేర్ చేసుకున్నాను. ఆ మీటింగ్ ఉద్దేశించి బలపరుస్తూ తప్పకుండా ప్రార్థన చేశాం. ఆ మీటింగ్లో ప్రశాంత్ గారు చాలా గంభీరంగా దేవుని కోసం పాటుపడ్డారు. ఆ వాక్యం ఇప్పటికీ నా మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. అపోస్తుల కార్యం ఆది సంఘం గురించి దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు, దేవుడు ఏ రీతిలో ఆది సంఘాన్ని నిలబెట్టి ఆయన మహిమ కోసం వాడుకున్నాడు, ఆ సంఘపు మాదిరి గురించి జ్ఞాపకం చేస్తూ అక్కడ సంఘాన్ని ప్రోత్సహించాడు. చక్కటి వాక్యం, గంభీరంగా ఆయన వాయిస్ మీకు తెలుసు, ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని అందిస్తూ చక్కటి ఆత్మీయ సత్యాలను బోధించాడు. అయితే లేట్ నైట్ భోజనం అయిపోయిందని బాబు 12 దాటింది. ఇద్దరు అట్లా వాక్ చేస్తుంటే బ్రదర్ నా 2 చేతులు పట్టుకుని, నేను చాలా సిద్ధపడాను కదా, కానీ ఏదో ఒక సంశయము నన్ను కొంచెం వెనకలాగుతుంది, ఎలా దేవుని వాక్యాన్ని అందించాలి అనేది. ఆ సాయంకాలపు డెవోషన్ దేవుడు నన్ను చాలా బలపరిచాడు. దేవుని కోసం నేను సిద్ధపడిన దానికంటే ఎక్కువగా నేను వాడబడగలిగాను. చాలా థ్యాంక్స్ బ్రదర్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చింది. ఇంత దేవుని మహిమ కోసం ఇంత బలంగా వాడబడి ఆ దీనత్వాన్ని చూడండి. మళ్ళా వెనక్కి వచ్చి ఆ కృతజ్ఞత కలిగిన మనసుతో, ఆ దీనత్వంతో మళ్ళీ తను థ్యాంక్స్ చెప్పడానికి చాలా సంతోషం కలిగింది. ఆ రాత్రి నేను ఇంకా గంట సేపు మాట్లాడుకుంటూ 1 గంట 1:30 వరకు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుడు చక్కటి సమయాలు ఇచ్చాడు. సంఘం తరపున కూడా మేము ఎక్కడ నా హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా దర్శించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతో చక్కగా ఆయన బలంగా వాడుకుంటూ ఉంటాడు. ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆమెన్ అనే లోపల అక్కడ ఉన్నటువంటి ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంకొక సమస్యతో బాధపడుతున్న వ్యక్తి కావచ్చు, చాలా రిలీఫ్ని ఎక్స్పీరియన్స్ చేసేవారు. సో పర్సనల్గా నేను దానికి సాక్షి. ఇందాక వాళ్ళ పెద్దమాయ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నిత్య జీవంలోనికి ఆయన ప్రవేశించారు. ఏ రోజైతే మనము ఆయన విశ్వాసం నుంచి ప్రభువును మన సొంత రక్షకుడు ఒప్పుకొని మన పాపాలను విడిచిపెడతామో అక్కడే మన నిత్య జీవకు ప్రయాణం ప్రారంభం అవుతుంది. కొంతకాలం ఇండియాలో ఉండి, కొంతకాలం యూఎస్లో ఉండి, ఎలాగైతే ఒక చోట ఇంకో చోట ప్లేసెస్ మనం చేంజ్ అవుతూ ఉంటాము, అదే రీతిగా ప్రారంభించబడిన మన నిత్య జీవము ఎప్పటికీ కొనసాగుతుంది. నిత్యము ప్రభుత్వం ఉండేలాగా ఉంటుంది. అయితే ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఇక్కడ ఆబ్సెన్స్, అక్కడ ప్రజెన్స్, ప్రభు సన్నిధులు అంతే. నేను కూడా కొన్ని నెలల క్రితం కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యాను. సివియర్గా హాస్పిటలైజ్ అయ్యి దేవుడి యొక్క మహాకృపను బట్టి మళ్ళా రికవర్ అవ్వడం జరిగింది. దేవుని యొక్క సత్యాలు గంభీరం. ఒక మాట ఏంటంటే, వ్యక్తిగతంగా ఆత్మీయ దేవుడు మనకు బలపరుస్తూ ఆయన కోసం వాడుకుంటూ ఆయన కోసం సిద్ధపరుస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు కుటుంబాన్ని కూడా మనం అదే రీతిగా ఆ సేమ్ వెలంలో, ఆ సేమ్ ఫ్రీక్వెన్సీలో మనం తీసుకుని వెళ్ళగలిగినప్పుడు ఈ లోకంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో కనెక్టివిటీస్ ఉంటాయి, ఎన్నో రిలేషన్షిప్స్ ఉంటాయి. డెఫినెట్గా వాటన్నిటినీ మనం మిస్ అవుతాం. కానీ ఈ షిఫ్ట్, ఆబ్సెన్స్ అండ్ ప్రజెన్స్ అనే దాన్ని కుటుంబ పనులు మనం అర్థం చేసుకుని దానికి ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడు దేవుడి ఇచ్చే ఆనందంలో మనం సంపూర్ణంగా పాల్గొగలుగుతాం. ఈ రోజున డెఫినెట్గా బ్రదర్ని మిస్ అవుతున్నాం. అనేక సందర్భాల్లో ఆఖరిగా నేను గడిచిన సంవత్సరం పీటర్ అన్న మా ఇద్దరిని ఒక సండే పిలిచాను. ఆన్లైన్ సర్వీసెస్ చేస్తున్నప్పుడు నేను వాక్యాన్ని ప్రారంభ ప్రార్థన చేశాను, బ్రదర్ బైబిల్ రీడింగ్ చేశాను. అయిపోయిన తర్వాత కూడా కింద సుమారు 1.5 గంటల సేపు మళ్ళీ మేము కూర్చొని మాట్లాడుకున్నాం. తన ఫ్యూచర్ ప్లాన్స్ షేర్ చేశారు. ఇలా చేద్దాం అనుకున్నాం బ్రదర్, దీనికోసం ప్రార్థన చేయండి, దేవుడు ఆయన నడిపించేలాగా ప్రార్థన చేయండి అని చెప్పి.
చక్కటి అనుభవాలు బ్రదర్తో నేను కలిగి ఉన్నాను. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. చక్కటి దీనత్వాన్ని నేను బ్రదర్ నుంచి చూసి నేర్చుకున్నాను. జీవితాన్ని బట్టి ఆయన విడిచినటువంటి అవి కుటుంబానికి దేవుడు తన కృప చూపించి ఆ యొక్క ప్రభావాన్ని అనేకులకు పంచులాగా నా కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు చాలాసేపు. అంత అనుబంధం మనకి సహోదరుడితో ఏర్పడింది. ఒకసారి మెన్ ఫెలోషిప్కి వచ్చినప్పుడు మెన్ ఫెలోషిప్లో ఎవరైనా కొత్తగా వస్తే నేను బ్రదర్ మీరు ఎవరో కొత్తగా ఉన్నారు ఒకసారి మీరు వచ్చి మీ పరిచయం చేసుకుంటారని సాక్షులు పంచుకుంటారని డైరెక్ట్గా అడిగేసేవాడు. ఆ రోజు ప్రశాంత్ వచ్చాడు, ఫస్ట్ టైం చూడడం. లాస్ట్ వరకు నేను ఇన్విటేషన్ ఇవ్వలేదు. తనలో పరిచయం చేసుకోవాలి, నేను నా గురించి సాక్ష్యం చెప్పాలని మనసులో అతనికి అనిపిస్తూ ఉందంట. ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత బ్రదర్ మర్చిపోయారు, మీరు కొత్తగా వచ్చినట్టు మీరు పరిచయం చేసుకుంటారా అని నేను అప్పుడు పిలిచాను. అప్పటిదాకా తనలో నన్ను పిలిస్తే బాగుండు అనుకుంటున్నాడట. తను వచ్చి నిలబడి తన సాక్ష్యం చెప్పినప్పుడు నిద్రపోయాం. అతనిలో ఉన్న ప్యాషన్ ఒక్క మాటలో కనిపెట్టాను నేను. అతడు దేవుని కొరకు ఎంత తృష్ణ కలిగి ఉన్నాడో, ఎంత కష్టాలు గుండా వచ్చాడో అవన్నీ విన్న తర్వాత నేను ఇతన్ని పరిచయం చేయకుండా ఉన్నట్టు పొరపాటు జరిగి ఉండేది. ఆ రోజు నుంచి తనలో ఉన్నటువంటి ఆ ఆత్మీయతను బట్టి మేము వాడుకోవడం మొదలుపెట్టాం. ఈ రీతిగా ఒక సహోదరుడిగా ఆత్మీయుడిగా మమ్మల్ని ప్రోత్సహించాడు. అతనిలో ఉన్న కొన్ని లక్షణాలు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాడు. అనుజ తెలుసు, అనుజ చాలా భయం. కొన్ని సందర్భాల్లో ఏమంటాడో అన్న స్ట్రైట్ ఉంటాడు, గట్టిగా. కోపం కూడా కొంచెం ఎక్కువే. ఆత్మీయత వల్ల మనకు కొంచెం కోపం ఉంటుంది, పరిశుద్ధమైన కోపం అనుకుందాం. ఇంత ప్రార్థనాపరమైనటువంటి సహోదరుడు అప్పుడప్పుడు అన్న మేము ఆత్మలో కొంచెం బలహీనం అవుతున్నాం అన్న, ట్రైక్ అవుతున్నాం. ఒక నలుగురు వచ్చి అన్న ప్రార్థన చేస్తారా? ఫస్ట్ పర్సన్ నా యొక్క ఆత్మీయ యాత్రలో ఆత్మలో బలహీనం అవుతున్నామన్నా ఎవరన్నా నలుగురు వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగేవాడు. వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. అన్నా మేము ప్రార్థనలో ఈ ప్రార్థన ద్వారా కొంచెం బలపడ్డామన్నా అనేవాడు. తన తల్లి మరణం అతన్ని చాలా కదిలించింది. తల్లి పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత అంటే అసలు ఇంత అని అంత అని మనం వర్ణించిన. తన సమస్తము తల్లి. తండ్రి తన సాక్ష్యాన్ని పోగొట్టుకుని ఏ రీతిగా అయితే కష్టాలు పాలు చేశాడు, తల్లి మమ్మల్ని పోషించిందని. అమ్మగారి గురించి చాలా ప్రార్థనాపరురాలు ఆవిడ మరణం కూడా సహోదరుడిని మరి కుదించి కొంచెం ఆయన కదిలించింది. తర్వాత మరి ఆ రీతిగా అనేకమైనటువంటివి శోధనలు వచ్చే, యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్, ఇలా అన్నీ కూడా కొంచెం డౌన్ అవుతూ ఉన్నాయి. చాలా బలహీనమైపోయాడు ఆత్మలో. కానీ దేవుడు అలా బలపరిచి ఆయన వాడుకున్నాడు. ఆయనలో ఉన్న తపని చూసి నేను 2-3 సార్లు మా గ్రామాన్ని కూడా తీసుకుని వెళ్ళాను. క్రిస్మస్ ఆరాధనలో ఒక వాక్యం అనమాట. నేను ఫస్ట్ టైం విన్నాను క్రిస్మస్ సందేశం, అద్భుతమైన సందేశం. ఇక మా వైపులో మా ప్రాంతంలో చూస్తే సౌండ్ సిస్టమ్ అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సౌండ్ సిస్టానికి ఈయనకున్న బేస్ వాయిస్ అద్భుతంగా ఒక సింహం గర్జించినట్టుగా ఉండేది. ఆ స్వరానికి అందరూ ఆకర్షితులయ్యారు. కొంచెం లెంతీగా తీసుకుంటాడు మెసేజ్. ఆ పల్లెటూరులో అది సెట్ కాదు, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ ఉండేది. చాలా చక్కగా వాడబడి అతనిలో ఉన్నటువంటి ఒక్క విషయం ఏంటంటే, అన్నా మనం ఏదో ఒకటి చేయాలన్నా, ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఈ వారం అంతా మనం ఏం చేయలేకపోయాం. ఒక వారం మనం వృధా చేసుకున్నాం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తపన ప్యాషన్ అతనిలో చూశారు. ప్రోత్సహించేవాడు, ఆత్మీయంగా బలపరిచేవాడు. అతని మరణము సంభవించినటువంటి ఆ రోజున ఎందుకు దేవుడు ఇంత అన్యాయం చేశాడు, ఎందుకు ఆ పిల్లని ఎందుకు ఇంత హింస పెట్టాడని కొందరు అన్నారు. మా ఇంట్లో వాళ్ళే అన్యాయం చేసాడు మనల్ని చెప్తాం. మనకి అనిపిస్తుంది ఇది నిజంగా అన్యాయం కదా, దేవుడు ఇలా ఎందుకు చేశాడు, ఇంత సేవలో ఉన్నాడు, ఇంకా ఎంతో వయసు ఉంది కదా, అదేంటి అలా చేశాడు. ఆయన చిత్తంలో ఏముందో మనకు తెలియదు. కాబట్టి మనము వదిలి వెళ్ళిన సహోదరుని మనం
ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ బలపడతాం. చాలామంది మాట్లాడారు కాబట్టి ఒక బ్రేక్గా ఒక పల్లవి చరణం నాగేశ్వరరావు గారు వచ్చి పాడితే, తర్వాత అనూష చాలా టఫ్ టైం కదా, వీటన్నిటికీ తను రెస్పాండ్ అవుతుంది ఈ పాట తర్వాత. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసం అనే పాట పాడతాను. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతమో ఆ నిరీక్షణ. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతమో ఆ నిరీక్షణ. ఎంత అద్భుతమో ఆ నిరీక్షణ. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము. జగతి పునాది వేయక ముందే, మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే. జగతి పునాది వేయక ముందే, మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే. మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మరల పిలిచే వేళ. మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ. తిరిగి తన దరికి మనల పిలిచే వేళ. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము. యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు. యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు. తిరిగి లేచెదరు యేసు నామములో, కొలువు తీరెదరు పరలోకంలో. తిరిగి లేచెదరు యేసు నామములో, కొలువు తీరెదరు పరలోకంలో. కొలువు తీరెదరు పరలోకంలో. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతమో ఆ నిరీక్షణ. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతమో ఆ నిరీక్షణ. ఎంత అద్భుతమో ఆ నిరీక్షణ. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము. దేవుని మీ అందరికీ వందనములు. ఈరోజు ఈ క్షణం ఇక్కడ నిలబడి ఉన్నానంటే దేవుని కృపేనండి.
ఈ టైంలో లాస్ట్ ఇయర్ నేను పడిన స్ట్రగుల్ అంతా ఇంతగా ఎప్పటికీ ఆ స్ట్రగుల్ నేను పడుతూనే ఉన్నాను. ఆ ఒంటరితనంలో కూడా దేవుడు నాకు ఎంతో సహాయంగా. ఒక్కొక్కసారి అనుకుంటా, ఏంటి నా లైఫ్ ఏంటి, అసలు నేను ఎందుకు బతుకున్నా, తను లేకుండా నేను ఎందుకున్నాను అని అనుకునేదాన్ని. కానీ దేవుని వాక్యం నన్ను చాలా ఆదరించిందండి. తను లేకుండా అసలు నా లైఫ్ లేదు, ఇంకా వేస్ట్ బతకడం, ఏదైనా చేసుకుందాం అని కూడా అనుకున్నాం ఒకసారి. అయితే అంతగా మిస్ అయ్యాను తనని, నేను ఇప్పటికీ మిస్ అవుతూనే ఉన్నాను. తను నాకు నేర్పించింది ఏంటంటే ఒక్కటే, ప్యాషన్. దేవుడి పట్ల నువ్వు ఎప్పుడు ప్యాషన్ కలిగి ఉండమని, ఆయన ఎంత తగ్గింపు కలిగి ఉండు. ఒకప్పుడు నామకార్థంగా ఉన్న నేను పూర్తిగా భక్తిలోకి వచ్చాను అంటే అది కేవలం నా భర్త ద్వారానే. కంప్లీట్గా ప్రేయర్, ఎప్పుడు ప్రేయర్. మార్నింగ్ 4కి లేపేవాడు, ప్రార్థన కూర్చున్నామని. నైట్ మిడ్-నైట్ 12-2 వరకు నన్ను ఉంచేవాడు ప్రేయర్లో. కంప్లీట్ ప్రేయర్లోనే ఉండేవాడు ఎక్కువ ఇద్దరం. వాక్యం నాకు డౌట్స్ వచ్చినా తనని అడిగేదాన్ని, ఏంటి ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. తనతో నేను చేసుకున్న ఆ సహవాసం కానీ, ఆ బాండింగ్ కానీ ఇంకా నేను లైఫ్లో నేను పొందలేను. ఇంకా అది ఏంటంటే తను అసలు ఎప్పుడు నాకు ఆత్మీయంగా చాలా బలపరుస్తూ ఉండేవాడు. ఏంటమ్మా మనకి ఏది లేకపోయినా దేవుడు ఉన్నాడు, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉంటావు, అసలు అట్లాగా నీకు పిల్లలు నువ్వు ఎప్పుడు బాధపడకు, నాకు నువ్వు నీకు నేను అంతే, మన ఇద్దరం ఒక జతగా ఉండి మనం దేవుని పరిచయంలో కొనసాగాలి అని ఎప్పుడు నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు. అసలు తను ఇచ్చిన స్పిరిట్ కానీ, నాకు ఆ స్ట్రాంగ్నెస్ కానీ, ఈరోజు ఇలా నిలబడ్డానంటే ప్రశాంత్ గారు ఇచ్చిన స్ట్రాంగ్నెస్ అండి. నాకు చాలా నేర్పించారు. ఒకప్పుడు అసలు మా డాడీ, నేను, అమ్మ, మా అన్నయ్య, తమ్ముడు, ఇంకంతే అక్క, అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కూడా నాకు తెలియదు. అలాంటిది నా ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకున్నాను అంటే తను బీదర్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కానీ అన్ని వర్క్స్ కంప్లీట్గా చేసుకునేదాన్ని. తను నాకు ఆ స్ట్రాంగ్నెస్ నేర్పించారు. తను నేర్పించిన స్ట్రాంగ్ బ్రేవ్నెస్ కానీ, నువ్వు ఇలాగే ఉండాలి ఎప్పటికీ. మనం అంటే తనని కలుసుకుంటాను ఒకరోజు, డేస్ దగ్గర అయిపోతే నాకు ఏమనిపిస్తుందంటే ఏదో ఒక రోజు నేను తనని కలుసుకుంటా ఖచ్చితంగా. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణతోనే నేను ప్రార్థిస్తున్నాను. మిడ్-నైట్ ఒకసారి 2 o'clock లేసి ప్రేయర్ చేసుకునేదాన్ని. ఏంటి ప్రభా నా జీవితం ఏంటి, ఎందుకు ఇలా అయిపోతుంది, ఏంటి అసలు నా పట్ల నీకున్న ప్లాన్ ఏంటి, నీ చిత్తం ఏంటి ప్రభా అని నేను ఒకరోజు ప్రార్థన చేసుకున్నట్టే. ద్వితీయోపదేశకాండం 7:6, నీ దేవుడైన యెహోవా నీకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకోను. ఇది నాకు వాగ్దానంగా వచ్చిందండి. అంటే ఏదో కంప్లీట్ ప్లాన్ దేవుడు నా పట్ల ఉన్నాడు. అంటే మధ్యలో తను అంత సేవ చేస్తున్నా దేవుడు తనకు తీసుకున్నాడు అంటే సంథింగ్ గాడ్ ఏదో చేయబోతున్నాడు నా లైఫ్లో. ఎంతోమందికి సాక్ష్యంగా నిలబెట్టిపోతున్నాడేమో నాకు తెలియదు. నేను ట్రై చేసుకుంటున్నా. ఎవ్రీ సండే అసలు పెట్టున్న మెసేజెస్ నేను ఒక్కరోజు కూడా మిస్ కాదు. అన్న మెసేజెస్ నాకు ఎట్లా బలపరుస్తాయి అంటే, అవును దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు అన్న ద్వారా. అట్లా కాకపోతే నేను ఫిజికల్గా ఈ సంఘాన్ని చాలా మిస్ అవుతున్నానండి. ఎంతో మిస్ అయిపోతున్నా. ఇక్కడ ఉంటే ఇద్దరం టెన్షన్గా పర్ఫెక్ట్గా టైం అంటే టైం. 8కి సర్వీస్ అంటే నువ్వు 8కి ఇక్కడ ఉండాల్సిందే, నువ్వు తిన్నా తినకపోయినా. వచ్చేసారి వచ్చేసేవాళ్ళు నన్ను కంప్లీట్గా. అసలు తన నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆ ధైర్యం కానీ, ఆ ప్యాషన్ కానీ, ఆ స్ట్రాంగ్నెస్ కానీ, అసలు పర్ఫెక్షన్ అంటే తనే అండి. మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పవచ్చు. కంప్లీట్గా దేవుని కోసం, దేవుడు అంటే పిచ్చి అంతే. నువ్వేంటి ఎప్పుడు ఇలాగే ఉంటావా, ఇంకా ఫ్యామిలీకి నువ్వు టైం ఇవ్వవా అని ఒకసారి క్వశ్చన్ చేస్తాను నేనైతే తనని. దేవుడు ఉన్నాడు అమ్మాయి, మనకి చాలు, ఇంకా దేవుడు ఉంటే చాలు, నువ్వు కూడా అలాగే ఉండు అని చాలా నన్ను బలపరిచారు. ఒక టైంలో నాకు లాస్ట్ ఇయర్ ఏంటంటే జూన్ 2020 ఆ టైంలో కరోనా వచ్చింది. నాకు కూడా 1 month బాగా సఫర్ అయిపోయాను. ఇంకా నా పని అయిపోయింది. చాలా ఇంజెక్షన్స్ తీసుకున్నా, రోజుకు ఒక 6 స్టెరాయిడ్స్ లాగా తీసుకున్నా. ఇంకా నా పని అయిపోయింది. నేను కూడా ప్రశాంత్ గారిని కలుస్తాను, అమ్మాయి వెళ్ళిపోవచ్చిన పైకి అనుకున్నాను. నేనైతే నిజంగా నిరుపమగా మెసేజ్ పెట్టాను. సాల్మనానికి, సోన్ రాజ్ అన్న గారికి, అందరికీ మెసేజెస్ పెట్టాను. ఇలా ఉందన్న, నా పరిస్థితి ఇలా ఉంది అని. సంఘం అంతా నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. నేను ఈరోజు ఇలా నిలబడి చెప్తున్నానంటే అది కేవలం ప్రశాంత్ గారు ఇచ్చిన ధైర్యము, సంఘం నా కొరకు చేసిన ప్రార్థనలేనండి. ఇప్పటికీ బేతెల్ సంఘం నన్ను విడిచిపెట్టలేదండి. ప్రతి వారం నాకు సంజంగ నుంచి, సోన్ రాజ్ అన్న గారి నుంచి కాల్ వస్తుంది కంపల్సరీగా. అమ్మ ఎలా ఉన్నావురా, సోన్ ఆంటీ కంపల్సరీ ప్రేయర్ చేస్తారు నా కోసం. ప్రమీల ఆంటీ, షర్మిల అక్క, సాల్మన్ అన్న, నిరుపమ్మ అక్క, వీళ్ళందరూ నా కోసం అలా ఎలా ఉన్నావురా నువ్వు,
ఏం చేస్తున్నావమ్మా, ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పమ్మా. అసలు ఒక ఆత్మీయ కుటుంబం లాగా నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు వాళ్ళైతే. ఆ ప్రశాంత్ గారు చనిపోయారు, ఇంక ఈ అమ్మాయితో మనకేంటి పని అని ఎవ్వరు విడిచిపెట్టలేదండి నన్నైతే. వాళ్ళందరూ నా యోగశ్రమాలు కనుక్కుంటా, నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఏదైనా కావాలమ్మా, ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పమ్మా, అలా నన్ను ఒక ఆత్మీయ కుటుంబంగా నన్ను బలపరుస్తూనే ఉన్నారు. ఆ సంఘాన్ని నేను ఫిజికల్గా మిస్ అవుతున్నాన్న బాధ తప్పించి ఒకరోజైతే కంపల్సరీగా ప్రశాంత్ గారిని కలుసుకుంటానండి. ఆ ధైర్యం, ఆ విశ్వాసం అయితే నాకు. ఇంకా ప్రశాంత్ గారి గురించి చెప్పాలంటే తను చేసిన సేవ, తను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నారని నేను చెప్తున్నాను. తను 14 సంవత్సరాల నుంచి ఎంతగానో కష్టపడ్డారు. ఆ సాక్ష్యం ఏమిటో మీ అందరికీ తెలుసు. తనతో నాకున్న బాండింగ్ 13 years మా మ్యారేజ్. అలాంటిది ఒక్కరోజు కూడా ప్రేయర్ మానరు. దేవుడు అంటే వెళ్ళిపోతాడు ముందుగానే. నన్ను వదిలేసి కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. నువ్వు లేట్ చేస్తున్నావు, నేను వెళ్ళిపోతున్నాను, వదిలేసి వెళ్ళిపోయారు ఒక రోజైతే. ఎందుకు అలా చేస్తావంటే దేవుడు అంటే టైం నువ్వు అలా మెయింటైన్ చేయాలి అని చెప్పేవారు నాకు. ఒక్కొక్కసారి తనకు గంభీరంగా కనిపిస్తారు, కోపంగా కనిపిస్తారు, కానీ తన మాట మాత్రం విన్నాను. చాలా ప్రేమ పంచేవాళ్ళండి. మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతున్నానండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెప్తున్నాను. నాకు ఇంత సహకారంగా, ఇంత సహాయంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి నాకు పేరు పేరున వందనాలు చెప్తూ, ముఖ్యంగా పేటర్లకి, నిర్మమ్మకి నా ప్రత్యేక వందనాలు చెప్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నా చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవుడు స్థిరపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ముగింపులో మనము వాక్య సందేశానికి వెళ్ళక ముందు పాస్టర్ గారు వచ్చి ఒక మాట మాట్లాడి ప్రార్థన చేస్తారు. వాక్యం కోసం ఇప్పుడు మా వీటి దగ్గర పిలుస్తున్నాను. కూర్చుని నేను అనుకుంటా ఉన్నాను, నేను కూడా ఆ బ్రదర్ గురించి 2 మాటలు చెప్తే బాగుండు అని. నాకు అన్న పిలుస్తారని తెలియదు, కానీ 2 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేనే ఎక్కువగా ఈ కాటేజ్ ప్రేయర్స్ అవి కోఆర్డినేట్ చేసేదాన్ని. ఎవరి గృహంలో ప్రేయర్స్ కావాలన్నా వారు నాకు వచ్చి సంప్రదించినప్పుడు నేను వారికి ఆ డేట్ అది టైం ఫిక్స్ చేసి ఎవరైతే అవైలబుల్ బ్రదర్స్ ఉన్నారో వారిని నేను పిలిచి వారికి నేను చెప్పేదాన్ని. ప్రశాంత్ బ్రదర్కి నేను చెప్పానంటే ఇంకా ఏ టైం చెప్పానో ఆ టైంకి కరెక్ట్గా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేసేవారు అనమాట. ఒకసారి అయితే 6:30 అని చెప్పినప్పుడు ఆ 6:30 టైంకి అక్కడికి వెళ్తే అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదంట. వాళ్ళు 6:30 అని చెప్పి ఇంకే టైమో నెమ్మదిగా రెడీ అవుదాం అనుకున్నారేమో. ఫోన్ చేసి అక్క ఇక్కడ ఎవరు లేరు అని అంటే, వెయిట్ చేయండి బ్రదర్, నేను వాళ్ళకి కాల్ చేస్తానని. అట్లా అంత డిసిప్లిన్డ్గా. అఫ్కోర్స్ చాలామంది చాలా చక్కని విషయాలు బ్రదర్ గురించి చెప్పారు. అవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయకుండా నేను ప్రత్యేకంగా గమనించిన ఈ 1-2 విషయాలు. సంఘంలో కూడా ఎవరో ఇందాక మెన్షన్ చేశారు, బీదర్లో వర్క్ చేసేవారు బ్రదరు. అక్కడి నుంచి ఏదైనా ఒక మినిస్ట్రీలో ఇలా ప్రేయర్ చేయండి బ్రదర్, నడిపించండి అని అంటే అంత దూరం ప్రయాణం చేసి ఆ ఒక్క మీటింగ్ కోసమైనా వచ్చి వెళ్ళేవారు. చెప్పేవారు, అక్క నేను మళ్ళీ బీదర్ వెళ్ళిపోతున్నాను, ఈ ఒక్క మీటింగ్ కోసమే వచ్చాను. అంత శ్రద్ధగా, అంత పట్టుదలగా మరి దేవుడిచ్చిన ఆ తపనను బట్టి, తనకి దేవుని పట్ల ఉండే ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి తన జీవితంలో ఎన్నో మాదిరి విషయాలు ఇక్కడుండే సహోదరులు, ఇక్కడుండే సంఘ సభ్యులు మనం అందరము మరి గమనించాయి కాబట్టి వాటన్నిటినీ మరి ఫాలో అవుతామని చెప్పిన వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, మా నీరవ్కి 12th గ్రేడ్లో ఫిజిక్స్ ట్యూషన్ అవసరం ఉండింది. సో చాలామంది బ్రదర్ గురించి తన స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్పారు, కానీ తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నీరవ్కి ఫిజిక్స్ ట్యూషన్ కావాలి అని అంటే ఎవరిని సంప్రదిద్దాం, ఏం చేద్దాము అని అన్నప్పుడు బ్రదర్ ఇట్లా ఫిజిక్స్ ఫ్యాకల్టీ లెక్చరర్ అని తెలిసి అతన్ని మేము కన్సల్ట్ చేసినప్పుడు చాలా బిజీగా ఉండేవారు. బట్ అందులో కూడా నేను టీచ్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ క్లాస్ నీరవ్ వెళ్ళి అక్కడ విని వచ్చిన తర్వాత వాడు రిలక్టెంట్గా వెళ్ళాడు. నాకు వద్దు మమ్మీ, నాకు ట్యూషన్ వద్దు, నాకు ఫుట్బాల్ ఆడుకోవాలి, వాడికి అట్లా ఉండేదన్నమాట. సో ఎంత రిలక్టెంట్గా వెళ్ళాడో. ఆ ఫస్ట్ క్లాస్ అటెండ్ అవ్వక మమ్మీ నాకు ఆ కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమైంది తెలుసా అనుకుంటా వచ్చాడంటే అది చాలా రేర్. ఫిజిక్స్ 12th గ్రేడ్లో అర్థం అవడమే చాలా కష్టము. ఒక్క క్లాస్లో తనకి కాన్సెప్షువల్గా అంత బాగా అర్థమైంది. సో ప్రొఫెషనల్గా కూడా చాలా ఎక్సలెంట్
టీచర్ అండ్ ఆ ఎక్స్ప్రెసింగ్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్తో టీచ్ చేసేవారు. వారి జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రేయర్ చేస్తాను. కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా, సజీవుడైన దేవ, పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చిన దేవ తండ్రి, మీరు మరణాన్ని జయించారు కాబట్టి మీ యందు మరణించిన మా సహోదరుడు మీ సన్నిధిలో సజీవంగా ఉన్నాడని తండ్రి, మరి మీ సన్నిధిలో ఆనందిస్తున్నారని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మరి ప్రభా, మీ యందు విశ్వసించిన మేమందరము కూడా నిరీక్షణతో నాయన, మరి మాకంటే ముందు వెళ్ళిన అనేక మంది ప్రియుల్ని నాయన మేము కలుసుకుంటాము, అలాగే సహోదరుడు ప్రశాంతిని కూడా కలుసుకుంటామనే నిరీక్షణను మాకిచ్చారు తండ్రి, వారి భార్యకి ఇచ్చారు, వారి కుటుంబ సభ్యులకి ఇచ్చారు, సంఘ సహోదరులకు సభ్యులకు మీరు దయచేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ ఆదరణ మాటలు మీ సేవకుని ద్వారా తండ్రి మీరు ఇప్పుడు నాయన మరి మాకు వినిపింప చేయమని, ఈ కూడికను ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. అంటే ఒక కాపరిగా ఎందుకు కష్టం అంటే ఈ సంఘంలో ప్రారంభించిన వాళ్ళకి తెలుసు, మేము చాలా చూసి, అంటే ఎవరైనా వాక్యం చెప్పాలంటే అందరికీ తరుణం ఉన్నది ఇక్కడ. అదే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ తెలుసు. ఎవరైనా వాక్యం పంచుకుంటున్నారంటే అది Dr. Nelly sound and certain things I don't want to get into the details. అయితే కొన్ని సంవత్సరాలుగా దేవుడు కొంతమందిని చక్కగా ఆయన లేవనెత్తి వారిని వాడుకుంటున్నారు పరిచయంలో, స్త్రీల్లో పురుషుల్లో కూడా. అలాంటి గ్రూప్లో, ఆ కోర్ గ్రూప్లో ప్రశాంత్ గారు ఒకరు. ప్లస్ ఈ కోవిడ్ లాక్డౌన్ లాస్ట్ ఇయర్ మార్చ్లో అయినప్పటి నుంచి ఫ్రైడే ప్రేయర్ అంతకుముందు జరిగేది, కానీ ఒక 5-10 మంది వచ్చేవారు అంతే. అలాంటిది చాలా ఎక్కువ పార్టిసిపేషన్ అండ్ ఆ వీక్లీ ఇప్పటికీ కొనసాగుతుంది. అప్పుడు 4 పురుషుల సహవాసం నుంచి వీక్లీ అన్నమాట. సోదరు సుమన్ రాజు, సోదరు శోభన్ రాజు గారు, ప్రశాంత్ అండ్ నాని. నేను నెలకోసారి, కొన్నిసార్లు నెలకోసారి కూడా నేను షేర్ చేసేవాడిని కాదు. కాబట్టి ఆ టీం చాలా చక్కగా డెవలప్ అవుతుంది. అండ్ వీఆర్ వాంటింగ్ టు డూ సో మచ్ మోర్. ఇంకా ఫర్దర్ డిసైపుల్షిప్ చేసి, ఇంకా వేరే వారిని ట్రైన్ చేసి అలా. సో ఆ టైంలో సడన్గా వన్ అమాంగ్ ద 4 దేవుడు పిలవగా ఒక్కసారికి మేము కదిలిపడ్డాం. ఇవాళ మా మమ్మీ పుట్టినరోజు, రేపు తనలో భోజనానికి హెచ్చింపబడిన రోజు. 16 సంవత్సరాలు, 2005. ఆవిడప్పుడు 61 years. మా చెల్లి వాళ్ళ బర్త్డే జ్ఞాపకం చేసుకుని మెసేజ్ పంపించింది. మొత్తం చదవను కానీ లాస్ట్ 2 lines. Though her going away is in the perfect will of God, as human as I am, I still feel she went too soon. I simply wish she was here. తన దేవుని సన్నిధికి చేర్చబడటం దేవుని చిత్తం తెలుసు, కానీ యాజ్ హ్యూమన్ యాజ్ ఐ am, మానవ రీత్యా ఆలోచిస్తే తను చాలా త్వరగా వెళ్ళిపోయింది అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. 16 సంవత్సరాలు. This is only 1 year and Prashant was 43 years old. So maybe not forget that as human as we are, that it is very difficult to go through. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఒక 2 వచనాలు ముఖ్యంగా సహోదరి అనుజ మనం అందరం కూడా స్ట్రగ్లింగ్ ఇన్ అన్ ఏరియా. నేను క్లుప్తంగా నేను చేస్తాను, మీకు తెలిసిన విషయమే. ఒక విశ్వాసి తన క్యాన్సర్తో డిటెక్ట్ అయింది, చాలా సివియర్ సడన్. అయితే ఈ విషయం తెలంగాణ వస్తారు కదా,
ఇతర విశ్వాసులు స్నేహితులు పరామర్శించడానికి. అలాగే కొందరు స్నేహితులు వచ్చారు ఒక్కొక్కరుగా, అంటే డిఫరెంట్ టైమ్స్. ఒక స్నేహితుడు వచ్చి అన్నాడంట, నువ్వేంత ఇంత యాక్టివ్గా ఉండేవాడి, నీకేంటి క్యాన్సర్ అన్నాడు. ఆ వ్యక్తిని బలపరిచాడా బలహీనపరిచాడా? ఆన్సర్ మీకు తెలుసు. హీ ఫెల్ట్ డిస్టెన్స్డ్, కొంచెం దూరం తను ఫీల్ అయ్యాడు. మరొక స్నేహితుడు వచ్చాడు, వచ్చి ఆ వ్యాధికి సంబంధించిన సమాచారం అంతా ఇచ్చాడు. గూగుల్ తల్లి అడిగి, అంటే మీకు అర్థం, తను డాక్టర్ ఏం కాదు, కానీ ఈ మధ్య డాక్టర్స్ కంటే గూగుల్ని అడిగి మనం డాక్టర్స్ కంటే మించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంతా చేసి అన్నాడంట, కీమోథెరపీ మట్టుకు చేసుకోకది నా పాయిజన్ అన్నాడంట. బయటకు పెట్టాం మాట. మూడో స్నేహితుడు వచ్చాడు, తను వచ్చి అన్నాడు, నీకు ఇంక కొంచెం విశ్వాసం అంటే నువ్వు తప్పకుండా స్పష్టపడతావు. తన విశ్వాసం అంత గొప్పది కాదనుకున్నాడు. మరో స్నేహితుడు వచ్చాడు, దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. కోపం వచ్చి వీడికి క్యాన్సర్ బెడ్ మీద ఉన్నాడు, తన మేలు కొరకు అంటే ఎవరు అర్థం చేసుకోడు. మరొక స్నేహితుడు వచ్చి చెప్పాడు, అసలు ఎందుకు జరిగి ఉంటుంది మనకు తెలుసా? దేవుడు బహుశా నిన్ను కాన్స్టిట్యూషన్ చేస్తున్నాడు, ఏమైనా పాపం ఉందేమో. ఆరో వ్యక్తి అసలు రాలా. ఏడో స్నేహితుడు వచ్చి, ఐ కేర్ ఫర్ యూ, ఐ హియర్, ఐ విల్ బీ విత్ యూ ఆల్ త్రూ అన్నాడు. నీ పట్ల నాకు శ్రద్ధ ఉన్నది, నేను ఈ పరిస్థితి ఉంటాను వెళ్తున్నాను, నేను నీతో పాటు ఉంటాను. Many a times that is the only thing that we should be doing, because we don't know. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తాను, ఎందుకు అంటున్నా, నేనేం చేయగలను అన్నది మనం ఆలోచిస్తే ఆ రీతిగా మనం ఆదరించగలుగుతాం, లేదా బలపరచగలుగుతాం. రాదర్ దెన్ ఆస్కింగ్ వై, we should ask the question, what can I do? And what will give us the wisdom? ఏంటి మనం చేయగలం? కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటమే మనం చేయగలిగిన చాలా మంచి పని. జస్ట్ టు బీ సైలెంట్ అండ్ జస్ట్ ఆఫర్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్, లార్డ్ ఐ డోంట్ అండర్స్టాండ్. నేను ఈ కుటుంబానికి, మనందరికి కూడా నేను ఇవ్వాలని ఆశపడిన వచనం చాలా పరిచయమైన కీర్తన, ఆసాపు రాసిన కీర్తన 73వ కీర్తన. ఈ కీర్తన పరమాలు మీరు తప్పకుండా చదివి ఉండొచ్చు, ధ్యానం చేసి ఉండొచ్చు. Psalm 73 స్టార్టింగ్లో దేవుడు దయాళుడు అని చెప్తాడు ఆసాపు. తర్వాత తన క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తాడు. అదంతా నేను చెప్పకుండా మీరు చదువుకోండి. అయితే అదంతా జరిగిన తర్వాత నా 17వ వర్షంలో దేవుడు మందిరంలో వెళ్తాడు. అక్కడ తన పర్స్పెక్టివ్ మారుతుంది, తన దృక్పథం మారుతుంది, చాలా గంభీరం. జస్ట్ స్నాప్షాట్లో ఆసాపు మీరు చూడాలంటే, ఆసాపు చాలా సక్సెస్ఫుల్. కానీ హీ వాజ్ ఎ లేవైట్, అది మొదటి అంతలో మీకు ఉంటుంది. సో ఒక పేరెంట్గా సక్సెస్ఫుల్, ఒక ప్రవక్తగా సక్సెస్ఫుల్. అయితే తను కూడా తన చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు, లోకం చూసినప్పుడు తన స్లిప్ అవుతుంది. వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నట్టుగా తనకే కష్టాలని, వాళ్ళకి అసలు ఏ కష్టం లేదు, వాళ్ళకి ఏ శ్రమ లేదు, అవన్నీ రాస్తాడు ఆ దీంట్లో. కానీ ఎప్పుడైతే తాను దేవునితో ఆ యథార్థమైన ఎన్కౌంటర్ తనకు కలుగుతుందో అప్పుడు తాను స్థిరపడతాడు. అది మీకు సమరీ. ఆ పరిస్థితుల్లో నేను మీ ముందు పెట్టాలనుకున్న 5 వచనాలు ఏంటంటే 23, 24 వచనాలు 73వ కీర్తన ఆసాపు రాసింది. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 మాటలు నేను చెప్పేసుకుని చేస్తాను. మొదటిది, ఆసాపు అన్నాడు,
నీవు నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నావు. లెట్ us remember that God is holding the hand of every child of his. ఆయన నామమందు విశ్వసించిన ప్రతి వారి చెయ్యి ఆయన ఎప్పుడు పట్టుకుని ఉన్నాడు. అలాగే సిస్టర్ అనుజ నియర్ అండ్ డియర్, దేవుడు వారి హస్తాన్ని పట్టుకుని ఉన్నాడు కాబట్టి వారి ఈ సంవత్సరం పాటు ఈ ప్రయాణం వారు లేకుండా, సోదరు ప్రశాంత్ లేకుండా, వారు దేవుని చేయి పట్టుకొని ఆయన వారి చేయి పట్టుకుని అనిపించలేదు. సో ద గ్రిప్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ ఈస్ క్వైట్ స్ట్రాంగ్. ఆ పట్టు అది చాలా గంభీరం. ఆ రీతిగా ఆయన నడిపించిన కారణాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. 139వ కీర్తన 9 కూడా కీర్తనకారుడు ఈ మాటలు చెప్తాడు. నేను వేకువన రెక్కలు కొట్టుకొని సముద్ర దిగంతములోకి నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించుచు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు మరి ప్రియ సోదరులు ప్రశాంత్ నాయన మరి మా సంఘంలో వారు అందించిన సేవను బట్టి, వారు నాయన మీ నామం పేరిట చేసిన సేవంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఎందుకని మేము ప్రశ్నించలేము, కానీ మేము నాయన మరి ఏమి చేయాలన్నది మీరు బయలుపరచండి. ప్రత్యేకంగా నాయన మరి సిస్టర్ అనుజ నాయన మరి సహోదరుడు అను ఇతర ఫ్యామిలీ మెంబర్స్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన మీరు మీ యొక్క ఉద్దేశాలను వారి పట్ల ప్రత్యేకంగా బయలుపరచండి. నాయన మీ కొరకు బలమైన పనిముట్లుగా, సాధనాలుగా వారిని తయారు చేసి మీ యొక్క చిత్తానుసారంగా మీరు వారిని వాడుకోండి. అనేక మందిని వారు ప్రోత్సహించేవారిగా, ఆదరించేవారిగా, ప్రభావితం చేసేవారిగా మీరు వారిని నాయన మరి స్థిరపరిచి బలపరచమని కోరుతున్నాం. నాయన మరి సోదరుడు ప్రశాంత్ గురించి పలువురు ప్రభు వారి కొన్ని అనుభవాన్ని వారు పంచుకొని మీ నామమును వారు మహిమపరిచారు. వారి బట్టి వందనాలు. నాయన ఇంకెంతోమంది ఇక్కడికి వచ్చిన వారు నాయన మరి వారితో గడిపిన సమయాలను గుర్తు చేసుకొని ప్రభు వారు పంచుకోవాలని ఆశపడి ఉండొచ్చు. నాయన మరి వారికి సమయం ఇలా మరణించండి. వారిని ప్రేమించి మీ కుటుంబాన్ని నాయన మరి ఆదరించడానికి ఇక్కడికి వచ్చి ఈ కూడికలో పాల్గొన్న వారందరిని బట్టి వందనాలు. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన వారి సోదరు ప్రశాంత్ జీవితాన్ని, వారి కుటుంబాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారని మేము నమ్ముతున్నాం. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, వారి జీవితాన్ని బట్టి వందనాలు. వారు మీ సన్నిధిలో ఆనందిస్తున్నాను. నాయన మరి మా సమయం వచ్చినప్పుడు, లేక మీరు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మా ప్రియులను మేము చూస్తాం. మీ సన్నిధిలో నిరంతరం మేము జీవిస్తాం. ఆ గంభీరమైన నిరీక్షణ, ఆ శుభప్రదమైన నిరీక్షణ మీ అందు విశ్వసించిన ప్రతి వారికి దయచేసినందుకు వందనాలు చెల్లిస్తుంది. ప్రత్యేకంగా సిస్టర్ అనుజాను ముఖ్యంగా మీరు ఆదరించి బలపరిచి ఇక ముందు కూడా మీరు నడిపిస్తారు నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్టు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఆయన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రారంభం మా శోధనలోనికి తేక కీడించి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నది తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరితో మరి విశేషంగా ప్రియ సహోదరుడు ప్రశాంత్ విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబ సభ్యులతో సదా తోడేగాక. వచ్చి మీ అందరికీ సహోదరు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా దేవదేవునికి ఈ వందనాలు తెలియజేసుకుంటాను. మరి మమ్మల్ని బలపరచడానికి మరి అందరూ షేర్ చేసినటువంటి ఆత్మీయ వాక్యం బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను పేరు పేరున. మరి ఈ తర్వాత డిన్నర్ అందరికీ చేయవలసిన కోరుతున్నాను. you